మామిడి మొక్కలు నాటడానికి జూన్ డిసెంబర్ వరకు అనుకూలమైన సమయం. సాంప్రదాయ సాగు విధానంలో మామిడి నాటితే ఎకరానికి 20 నుంచి 40 మొక్కలకు మించిరావు. కానీ ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి నాటడం వల్ల ఎకరానికి 160కి పైగా మొక్కలు నాటుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో నాటిన 3 సంవత్సరాల నుంచే రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నారు. ఇక ప్రస్తుతం మామిడి మొక్కలు నాటుకునే సమయం. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకుని నాణ్యమైన అంటు మొక్కలను రైతులు ఎంపిక చేసుకోవాలి. మామిడి నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి తోటల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ లోతు ఎక్కువ ఉన్న నేలల్లో వేర్లు విస్తారంగా వ్యాపించి చెట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. దీర్ఘకాలం పాటు మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. చౌడు, ఉప్పు, సున్నం, నీరు నిల్వ ఉండే బరువైన నల్లరేగడి నేలలు మామిడి సాగుకు అనుకూలం కాదు. ఆయా ప్రాంతాల మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మామిడి రకాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మామిడిలో కోత రకాలు, రసభరిత రకాలు, కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాలు, పచ్చడి రకాలు అందుబాటులో ఉన్నాయి. కోత రకాల్లో బంగినపల్లి, హిమాయత్, దశేరి, కేసర్ రకాలను ఎంపిక చేసుకోవచ్చు. రసభరిత రకాల్లో చిన్న రసం, పెద్ద రసం, చెరకు రసం రకాలు ఉన్నాయి. కోతతో పాటు జ్యూస్కు పనికొచ్చే రకాల్లో మల్లిక, తోతాపురి, ఇక ఆఫ్ సీజన్లో సైతం అంటే వేసవితో పాటు శీతాకాలంలో దిగుబడినిచ్చే పునాస రకాలను సాగు చేసే రైతాంగం రాయల్ స్పెషల్, బారామాసి, తంబువ వంటి రకాలను ఎంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను అధిక విస్తీర్ణంలో సాగు చేసి మిగతా రకాలను కూడా కలిపి సాగు చేసుకుంటే రైతు మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు. నాణ్యమైన అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీల నుండి ఎంపిక చేసుకోవాలి. మొక్కల వయసు కనీసం 8 నెలలు ఉండాలి. మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరుమూలం, సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరుమూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. సంప్రదాయ పద్ధతిలో మామిడి నాటితే ఎకరానికి 20 నుంచి 40 మొక్కలు మించిరావు. వీటి నుంచి ఆశించిన దిగుబడి పొందాలంటే 10 సంవత్సరాల సమయం పడుతుంది. అదే అధిక సాంద్ర పద్ధతిలో అంటే మొక్కల మధ్య ఎటు చూసినా 7.5 బై 7.5 మీటర్ల ఎడంతో నాటితే ఎకరానికి 71 మొక్కలు వస్తాయి. అదే 5 బై 5 మీటర్ల ఎడంతో నాటితే ఎకరానికి 160 మొక్కలు వస్తాయి. ఇంకా దూరం తగ్గించి ఎకరానికి 180-220 మొక్కలు నాటుకునే అవకాశముంది. ఈ విధంగా హై డెన్సిటీ పద్ధతిలో నాటుకుని ఏటా కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కల ఎత్తును నియంత్రిస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది. మొక్కలు త్వరగా నాటుకుని అభివృద్ధి చెందడానికి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జూన్, జూలై మాసంలోనూ, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో నాటడానికి అనుకూలం. మామిడి మొక్కలు నాటుకునే నెల ముందు గుంతలు తీయాల్సి ఉంటుంది. 1 మీటర్ పొడవు, వెడల్పు, లోతు ఉండేటట్లుగా గుంతలు తవ్వాలి. నాటడానికి ముందు 50 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదలు రాకుండా 100 గ్రాముల ఫాలిడాల్ పొడిని తవ్విన మట్టిలో కలిపి గుంతలు నింపాలి. తరువాత మొక్కలను పాలిథిన్ కవర్లను చింపి నాటాలి. అంటు మొక్కను మట్టిగడ్డతో సహా తీసి వేర్లు కదిలించకుండా గుంత మధ్యలో నాటి గాలిపోకుండా మట్టిని గట్టిగా నొక్కాలి. మొక్క కదలకుండా చిన్న కొయ్యపాతి కదలకుండా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. నిర్దేశించిన దూరంలో మొక్కల మధ్య ఎడం పాటించాలి. తరువాత 8 నుంచి 10 రోజులకొకసారి వర్షాలు లేనప్పుడు నీరు పోసి 2 సంవత్సరాల వరకు మొక్కలను సంరక్షించాలి. హై డెన్సిటీ విధానంలో మామిడి నాటిన 5వ సంవత్సరం నుండి రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటల సాగుతో ఆదాయం పొందవచ్చు.